భయ్యా దోశ బాగుంది కదా. సినిమా దోశ తింటే వర బాబు కాదు. అమ్మ తినమ్మా ఇదా హలో హలో బంగారం ఏం చేస్తున్నావు? దోశ కాయ ముక్కలు తింటూ దోసకాయ పేస్ట్ పెట్టుకున్నా. నిన్న చెప్పిన దాని గురించి ఏం చేసావు? ఏంటిది? మహేష్ బాబులా రాత్రి రాత్రి బాబు మోహన్ మహేష్ బాబులు అయిపోతాడే. ఇదే చేయనప్పుడు నా కోసం ఈతం ఏం చేస్తావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు అసలు పడనే పడదు. లైట్ తీసుకో. లెట్స్ బ్రేకప్. బ్రేకప్ పెట్టి ఇంకా నాకు చేయక ఫోన్. హలో హలో అమ్మ తినమ్మా ఫోన్ కట్టి. ఇప్పుడు ఎలా? దీంట్లో మాడు అపరచాడికి ట్రిక్స్ చెప్తాడు, పిచ్చెక్కిపోద్ది. చెప్పంగారు ఏం చేస్తున్నావు? అంటే ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. అయినా ఎప్పుడు నేనే కాల్ చేసేది, నీకెందుకు చెప్పు బ్యాలెన్స్ బొక్క. బ్యాలెన్స్ అయినా నువ్వేగా ఇచ్చేది. సరేలే, నేను చెప్పింది ఏం చేసావు? నాకేం చెప్పావు? గుడ్ మార్నింగ్ చెప్పమన్నావు. అలా పెట్టుకుని మరి చెప్పాను కదా. అది కాదు, ప్రభాస్ లాంటి 6 ప్యాక్ బాడీ కావాలన్నాను కదా. 6 ప్యాక్ అన్నది 6 గంటల్లో రాదు బంగారం. దానికంటూ ఒక పద్ధతి, క్రమశిక్షణ, బాధ్యతలు, బరువులు ఉంటాయి. మరి టైం పడుతుంది. నా కోసం ఇది కూడా చేయకపోతే ఎందుకు విన్నాయి నువ్వు? లెట్స్ బ్రేకప్. బ్రేకప్ బంగారం బంగారం పెట్టే. ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేశాడు? కార్ మీద బాగుందండి, చాలా బాగుంది. తెలుసు, అందుకే కొనుక్కున్నాం. వస్తావా? వద్దులేండి, అన్నీ ఇలా తగులుతున్నాయండి. ఈడేంటి ఎన్నిసార్లు కాల్ చేశాడు? పాపం వీడు ఒక్కడే నా కోసం కేర్ తీసుకుంటాడు. కాల్ చేద్దాం. ఈ టైంలో చెప్పడుతున్నాను. ఎవరు? హలో బ్రో, అంతా అయిపోయింది బ్రో. పెట్టుకున్న అసలు గంగబాలు అయిపోయింది. ఏంటి నాడని చెప్తున్నాడు? ఏమైందిరా? నా లవ్ బ్రేకప్ అనిందిరా. అమ్మయ్యా, రాత్రి సిట్టింగ్ తోడు బా. ఇంటికి వచ్చే బా, కలిసి బాధపడుతూ సిట్టింగ్ వేద్దాం. ఎందుకు బాధపడతావు? అమ్మాయి వదిలేసి బాధపడకూడదురా. సిట్టింగ్ రీజన్ దొరికిందని ఎంజాయ్ చేయాలి. దానికి ఇప్పుడు చెప్పరా మై బ్రేకప్. దానమ్మ వీక్లీ హాఫ్ పెగ్ అంత ఉంటుంది, కానీ ప్రభాస్ లాంటి బాడీ కావాలంట. ఎత్తే బ్రేకప్ అంట. ఏదో అంటులు తొంగుకున్న మొహం అది. అబ్బా, ప్రభాస్ లాంటి బాడీ 1-2 కష్టపడితే వచ్చేస్తుందిరా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వాటర్ ఎక్కడ నారంగా ఎక్కడ క్లారిటీ లేకుండా పోతుంది. అయినా దీనికి అందరికి కారణం ఇద్దరు భయ్య. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రభాస్ మహేష్ బాబు. రైట్. ఎంత బాగా కోపం పోవట్లేదు, కిక్ ఎక్కట్లేదు. కోపం ఉన్నంతకు బాధ పోరు. నేను ఇంకమ్మా నేను కాలేజ్ మొత్తం ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాల్సిందే. లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా? ఏ చేయాలనిపించినప్పుడు ఏ చేసేవాడే మగాడని నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. ఏ భూమి దా. ఇప్పుడే చేసేస్తాం దాన్ని.
ఎత్తలే ఎత్తు. కాల్ చేయొద్దని చెప్పా కదా, ఎందుకు మళ్ళీ కాల్ చేసా? నర్మీట్ పాకిదానా పెద్ద డొక్కు ఫిగర్ వేసుకో నువ్వు. ఏంటి? అయినా ప్రభాస్ లాంటి బాడీ ఉంటే సమంత వెనకాల కాస్త వెనకాల పడతాను కదే, నీ వెనకాల ఎందుకు పడతానే పిచ్చి మొహందానా? ఏంటి తాగావా? నా సొమ్ము నా ఇష్టం, నీకెందుకే? అయినా బ్యాలెన్స్ చేయించినా సరే సిగ్గు లేకుండా మిస్ కాల్ ఇచ్చేదాన్ని నీకెందుకు అసలు? షటప్ ఇడియట్, ఇంకెప్పుడు కాల్ చేయ. ఏంటో నాకు చెప్పేది, ఇప్పుడు నీకు నేనే చెప్తున్నా, నీకు ఇంకెప్పుడో కాల్ చేయకు. బ్యాడ్ బాయ్. ఇవన్నీ నాలుగు అంతే బాగాలేపోతుంది ఇక్కడ. ఇదేంటిది? కాల్ చేయొద్దన్నా కదా, బ్రేకప్ అంటే బ్రేకప్ అంతే. నేనే కాకిలో ఉంటా అంటే కాకి కరెంట్ షాక్ కొట్టిన ఉంటా. నీకెందుకే మహేష్ బాబు, మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా బయట డేటింగ్కి వెళ్తే ఇదేంటారు బాబు దయ్యంతో రొమాన్స్ చేస్తున్నాను అనుకుంటారు. హలో హలో ఆబే ఆబే, నువ్వేం చెప్తావు నాకు తెలిసే. నీతో కూడా గెట్ లాస్ట్ అని చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిగా ఇక దిగిపోలేదు. ఇదో నువ్వే చెప్పేది, నేనే చెప్తున్నా. గెట్ లాస్ట్, బ్రేకప్ అంతే, తగ్గేదే సరే చెప్పినాయి ఏమమ్మా తిరగలేదు దానికి. బంగారు రమణమ్మ పాలిసరు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి అదాల మేడల్లో ఉండేది ఉన్నదిగా, అదాల మేడల్లో ఉండేది ఏంట్రా సౌండ్? ఏ బా రే, ఏంట్రా సౌండ్? రే బా బా నీ చెప్పండి ఏం రా సౌండ్? అది నా గర్ల్ ఫ్రెండ్ కి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తాం. నువ్వు అలా పెట్టవా? నర్మీట్ పాకిదానా పెద్ద డొక్కు ఫిగర్ వేసుకో నువ్వు. ఏమైంది బా? బా ఏమైంది బా? నేను రాత్రా నీ రాత్రి ఇదో నువ్వే చెప్పేది, నేనే చెప్తున్నా. గెట్ లాస్ట్, బ్రేకప్ అంతే, తగ్గేదే సరే చెప్పినాయి. దొరికింది. ఇంకేం చేద్దాం? ఏం చేద్దామా? హీరో లాంటి బాయ్ ఫ్రెండ్స్ కావాలనుకున్నంత వరకు మన లాంటి బ్రేకప్ బాయ్స్ కుడుతూనే ఉంటారు. ఇంకేం చేస్తాం, వెళ్ళి అడుక్కుందాం పద. హలో హలో బంగారం, హలో. అది కాదే, నేను తాగేసి నువ్వు అక్కడ 2 కరిష్మా కలరు అదే అది తాగేసేదా షాపింగ్ తీసుకెళ్తా. హలో ప్లీజ్ నీకేం కావాలంటే తెప్పిస్తాను, వెళ్ళిపోకే. హలో ఫోన్ పెట్టి హలో అమ్మా